Yeah, one word I want to talk about Pagadala Praveen, who has become martyrdom recent times. ఈ మధ్యనే అర్థసాక్షిగా చేయబడిన సోదరుడు పగడాల ప్రవీణ్ గారి గురించి చిన్న మాట నేను మీతో పంచుకోవాలని కోరుచాను. When I met him in Rakshana TV, so I said, "Oh, you look handsome." రక్షణ టీవీలో ఒకసారి మేము కలుస్తూ వచ్చినప్పుడు అతను ఎంతో అందంగా కనిపిస్తారని ఒకసారి అన్నతో అంటా వచ్చాను నేను. And he said, "Anna, I don't know, but Rakshana people show me bulky, they show me little fat." అన్న పగడాల ప్రవీణ్ గారు అంటా వచ్చారు, అన్న నేను చూడడానికి చాలా నార్మల్గానే ఉంటాను, కానీ ఈ రక్షణ టీవీ వాళ్ళు కొంచెం ఎడిట్ చేసిన నన్ను లావుగా చూపిస్తారు అని చెప్తా వచ్చాడు. So and he had a genuine smile. ఎంతో నిర్మలమైన ఎంతో స్వచ్ఛమైన నవ్వు కలిగి ఉన్న మనిషి. And Mrs. Pagadala Praveen said on the funeral service day, she said, "I forgive even if it is a murder, even then I forgive those who have killed my husband." పగడాల ప్రవీణ్ గారి సతీమణి గారు కూడా ఆ దినం నా భౌతికాయాన్ని ఖననం చేసే దినంన ఆమె సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తూ ఉన్నాను అని చెప్పి సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. And many times I hear nowadays many people saying, if anybody attacks on somebody or if anybody comes to me, I'll break their legs, I'll break their hands, I'll break them, I'll kill them. Like that many pastors also talking like this. ఈ మధ్య వింటూ ఉన్నాం కొంతమంది ఇలాంటి స్టేట్మెంట్లు, కొంతమంది ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు. కొంతమంది పాస్టర్లు కూడా ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు. అంటే నా జోలికి ఎవరైనా వస్తే వారిని కొడతాను, వారిని నాశనం చేస్తాను, వాళ్ళ కాలు చేతులు విరగొడతాను అంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. But Bible says, like in Matthew chapter 5 verse 39, can you read, brother? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది బైబిల్లో. ఆ మాటని మనం చదువుదాం. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వానికి వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని రాయబడతా వచ్చింది. Why Mahatma Gandhi has become such a stalwart? Because he has followed the word of God sincerely. ఈ మాటని మహాత్మా గాంధీ గారు కూడా చెప్తా వచ్చినారు. ఈ మాటని దేవుని బైబిల్ గ్రంథం రాయబడిన ఈ మాటని ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు. చాలామంది దాన్ని అక్కడక్కడ రాస్తూ వస్తారు, స్టేట్మెంట్గా రాస్తూ ఉంటారు. Mahatma Gandhi was a practicing Christian, professing Christian. He truly strictly followed this verse of Jesus Christ. మహాత్మా గాంధీ గారు కూడా దేవుని మార్గాన్ని, పరిశుద్ధమైన మార్గాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క అసత్య మార్గాన్ని, అసత్యవాదాన్ని అనగా అహింసవాదాన్ని ఆయన పాటిస్తూ వచ్చినారు. And he really said to the people, if somebody slaps you on the other cheek, you please show the other cheek also. ఆయన వాక్యంలో ఉన్న రీతిగానే అతను కూడా మహాత్మా గాంధీ గారు కూడా చెప్తా వచ్చినారు. ఒకడు మీకు ఎడమ చెంప కొట్టినట్లయితే కుడి చెంప కూడా వారు త్రిప్పని చెప్తా వచ్చినాడు బైబిల్ ఉన్న రీతిగానే. Because he has practiced the word of God, he has followed the word of God, followed Lord Jesus Christ, he could able to bring independence to our country. అలాగే అతను కూడా ఆ అహింసావాదాన్ని, అలాగే హింస లేని అలా దారిని ఎంచుకున్నాడు కాబట్టే భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగా వచ్చినాడు. యేసుక్రీస్తును వెంబడిస్తూ వచ్చినాడు. తన జీవితంలో బైబిల్ని అనుదినం అన్వయిస్తూ అనుదినం ఆ దేవుని రాకడలో దేవుడు ఇచ్చిన మార్గంలో నడుస్తూ వచ్చినాడు. Great people have come and gone in this world. ఎంతో అద్భుతమైన వ్యక్తులు, ఎంతో అద్భుతమైన సాక్షి కలిగిన వ్యక్తులు, ఎంతో మహామహులు ఈ లోకంకి వచ్చి వారు తిరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తా వచ్చినారు. Alexander the Great have come and gone, Hitler has come and gone, and many emperors have come and gone, many PMs have come and gone, many CMs have come and gone, but the Lord Jesus Christ will remain for eternity to eternity. అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చారు, హిట్లర్ వచ్చారు, అలాగే మహామహులు ఎంతోమంది పిఎంలు, సీఎంలు, ఎంతోమంది దేశాన్ని, ప్రపంచాన్ని ఏలినవారుగా ఉన్నారు. కానీ వారంతా ఒక దినమున ఈ లోకంలో తమ యాత్రని ముగించుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యం నిలిచే దేవుడై ఉన్నాడు. And he is the Alpha and Omega, he is the beginning and the end, and 206 countries all over the world, people are there following Jesus Christ even today. ప్రభువైన యేసుక్రీస్తు వారు అల్ఫాయు ఓమగే ఉన్నాడు. ఆయనే ఆది అంతమై ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవారు ఎందరో ఉన్నారు. So I just wanted to comfort the family of late Pagadala Praveen and the church that God is preparing a crown for Pagadala Praveen. విడిచిపెట్టబడిన ఈ కుటుంబానికి, పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి
వారి బంధుమిత్రులకి అలాగే వారి సంఘానికి కూడా సానుభూతి మేము ఎంతో మా తెలుపుతా ఉన్నాము. దేవుడు వారిని ఆదరించును గాక. And Revelation chapter 2 verse 10 says, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా వచ్చింది. Be faithful even unto death and I will give you crown of life. అంతం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. And he has really victoriously finished his faith. అలాగే పగడగల ప్రవీణ్ గారు కూడా ఎంతో విజయవంతంగా తన జీవితాన్ని యాత్రని ఈ లోకంలో ముగించిన వారిగా ఉన్నాడు. Why I say victorious? Because death is only a vehicle to reach God. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఈ మరణము ఈ లోకంలో సాధారణ ఈ మానవునికి మరణం ఎందుకంటే ఈ మరణం చేయడం ద్వారానే దేవుని యొద్దకు ఆత్మ చేరుకుంటుంది. He is the real soldier of Christ who fought to the world with the truth, with a genuine smile and with the love and with the truth. పగడల ప్రవీణ్ గారు నిజంగా దేవుని సైనికుడై ఉన్నాడు. ఎంతో మంచి నవ్వుతో, ఎంతో మంచి సహనంతో అందరినీ ఎదుర్కొంటూ వారందరికీ సమాధానాలు చెప్తూ అందరికీ ఆదరిస్తూ అందరినీ సత్య మార్గంలో నడిపిస్తున్న వ్యక్తి అతను. And Second Timothy 4 verse 6 and 7, when we read here, the word of God says, for I have already been poured and as a drink offering, and the apostle Paul says, I have fought a good fight and I finished my race. I kept my faith. I know the righteous king has prepared a crown of righteousness. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడతా వచ్చిన మాట ప్రకారం మంచి పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, నా కొరకు జీవకీటం ఉంచబడినని చెప్పిన సాక్ష్యము పగడల ప్రవీణ్ గారికి ఎంతో సూటబుల్గా ఉంటుంది. The God has prepared a crown of righteousness for him. ఆయన కొరకు దేవుడు పరలోక రాజ్యంలో ఆ జీవ కిరీటాన్ని ఆయనకు సిద్ధపరుస్తూ వచ్చినాడు. Because he has really fought a good fight with the love. ఎందుకంటే ఆయన ఎంతో మంచి యుద్ధాన్ని ఈ లోకంలో ఆయన పోరాడేవాడిగా ఉన్నాడు. ఎంతో ప్రేమగా దేవుని వార్తను, దేవుని ప్రేమను లోకానికి, ప్రపంచానికి తెలియజేసిన వారిగా ఉన్నాడు. Though he knows the truth, he was never arrogant, he was never proud, and never he spoke like he wants to take the revenge on anybody. ఈ లోకంలో ఉన్న అనేక గ్రంథాలు, అనేక సత్య గ్రంథాల గురించి ఎంతో జ్ఞానం ఉన్నా, ఎంతో అతను చేసిన రీసెర్చ్ ఎంతో ఉన్నా కూడా అతను ఎప్పుడు కూడా గర్వించలేదు. అందరితో ప్రేమగా మాట్లాడి దేవుని వాక్యాన్ని, సత్యాన్ని బోధిస్తూ వచ్చినాడు. So I want to request all the Christian world and young people, if you want to be a true Christian, don't look for possible ways to take the revenge, or you want justice to be done. I tell you one thing, there is no one who can do justice. Only the King of righteousness can do the justice. ఈ సమయంలో మేము చెప్తున్న ఒక మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఎవరు కూడా తీర్పు తీర్చాడు, అలాగే తనకు తానుగా ఒకరిని ఎదిరించాలని కానీ పగ తీర్చుకోవాలనే కానీ ఆకాంక్షని కలిగి ఉండడు. Your thinking is very different and the Bible is very different. బైబిల్లో చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి, మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. బైబిల్ యేసుక్రీస్తు వారు మనకు బోధిస్తూ వచ్చిన మాట, మీరు పగ తీర్చుకుంటా నా వంతు నా పని అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. Bible says if somebody slaps on the one cheek, you turn the other. ఒకడు నీ ఎడమ చెంప మీద కొట్టిన వాడికి కుడికి చెంప చూపించమని బైబిల్ చెప్తా ఉంది. Bible tells if somebody is having anything against you, you go and say sorry. ఎవరైనా నీ మీద పగ తీర్చుకోవాలని ఉండగా, ఎవరైనా మీద కోపంగా ఉంటే నీకు ఎదురుగా నువ్వే వెళ్ళి నీకు వారికి సారీ చెప్పాలని, వారి క్షమాపణ కోరాలని దేవుడు కోరుతా ఉన్నాడు. Bible says if somebody is envy against you, you love. ఎవరైనా నిన్ను ద్వేషిస్తూ వచ్చినట్లయితే వారిని నువ్వు ప్రేమించమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. Bible says love your enemy. బైబిల్ సెలవిస్తా ఉంది నీ శత్రువుని ప్రేమించమని. So you don't expect justice in this world, in this wicked world. ఈ లోకంలో ఈ చెడిపోయిన ఈ లోకంలో న్యాయాన్ని మీరు కోరుకోవద్దు, న్యాయాన్ని ఆశించవద్దు. Righteous king one day will definitely do justice, and he will do righteous, and he will give crown of righteous to our dear beloved brother Pagadala Praveen. న్యాయమైన దేవుడు, నిత్యమైన దేవుడు యేసుక్రీస్తు వాడు ఏదో ఒక దినమున ఆయన న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. పగడల ప్రవీణ్ గారికి జరిగిన ఈ అన్యాయాన్ని దేవుడే తీర్పు తీర్చి దానికి ఆయన
తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. As his wife said, even if it is murder, I don't want to file a case, I don't to file FIR, I want to forgive those who killed my husband. అలాగే వారి సతీమణి గారు చెప్తా వచ్చిన ప్రకారం, ఆమె సాక్షి చెప్తా వచ్చిన ప్రకారం, నేను ఎవరి మీద కేసు పెట్టాలని కానీ ఎవరి మీద పగ తీర్చుకోవాలని ఆశ్చర్యం లేదు, కానీ నేను అందరినీ అది ఒకవేళ మర్డర్ అని నిజంగా మర్డర్ జరిగినా కానీ నేను క్షమిస్తున్నాను అని ఆమె చెప్తా వచ్చినారు. What a love, what exactly practicing the word of God. ఇలాగే వాక్యంలో చెప్పబడిన ప్రకారము ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జాలి చూపిస్తా వచ్చినారో చూడండి. Dear beloved, I want to tell one word finally. స్నేహితులారా, ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. Our Lord is the King of kings and Lord of lords, is a sovereign God. మన ప్రభువైన యేసుక్రీస్తు రాజుకుల రాజు, ప్రభువుల ప్రభువే ఉన్నాడు. And one day, with no hand's help, he will crush all the kingdoms, and his kingdom will be forever and forever. ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యాన్ని, ప్రతి ఒక్క స్థలాన్ని కూడా దేవుడు తీసివేయ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని సర్వ యుగములు నిలిచేదిగా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించనే ఉన్నాడు. If we suffer with him, we shall also reign with him. సహించిన వారమైతే ఆయన కూడా రాజ్యం ఏలుదము. He will be the King of kings and he will be the Lord of lords, and you and I will be the king and you and I will be the princes of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ఎలా అయితే రాజు ప్రభువుల ప్రభువే ఉన్నాడో, అలాగే మనము కూడా ఆయనతో సలాహకాలము, రాజులముగా, యాజకులముగా, ఆయన కుమార్తెలుగా రాజ్యము ఏలనై ఉన్నాము. I want to pray for the whole Christian world who is really weeping and mourning for Pagadala Praveen, and I want to pray for his missus and the children and their co-workers. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్న క్రైస్తవులకు, అలాగే బంధుమిత్రులకు, పగడాల ప్రభు గారి సతమణి గారికి కూడా, వారి సంఘానికి కూడా మా సంతాపం తెలుపుతా ఉన్నాం. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. Shall we pray? Please agree with me. మేము కూడా ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. Father, we pray for Mrs. Pagadala Praveen. ప్రేమల ప్రియ పరలోక తండ్రి, పగడాల ప్రవీణ్ గారి సత్యమణి గారి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. Thank you, Lord, that the word has given a great comfort to her heart. దేవా, మీ వాక్యం వారికి ఇచ్చిన ఆదరణ బట్టి ఎంతో ఉందని తెలుస్తాను తండ్రి. And indeed she has been, Lord, comforting those of us we are really mourning for him. దేవా, తను కూడా దేవా మేము ఎంతో బాధపడుచు ఉండగా తను వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తుంది ఎంతో ఉందని తెలుస్తాను. Lord, we pray for the children and we pray for the co-workers that you will continue to comfort. దేవా, వారి పిల్లల కొరకై, అలాగే వారి సంఘం కొరకై, వారితో సహపరిచార చేస్తున్న వారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా ఆదరించండి. And Lord, especially we pray for the Christian world and a young Christian world, that they should understand the scriptures and follow the footsteps of Brother Praveen. అలాగే వీరు తండ్రి దేవా, ప్రపంచంలో ఉన్న యవనస్తుల కొరకై, యవన సంఘం కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి దేవా పగ తీర్చుకునే ఆకాంక్షను, పగ తీర్చుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టి వాక్యంలో, సత్యవాక్యంలో దేవా రాయబడిన ప్రకారం తీర్పు తీర్చుట మీ వంతని దేవా, మీరు తీర్పు తీర్చేవారని దేవా వారు ఎరిగి దేవా సత్యవాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారము వారి జీవితంలో వారు ఉన్నట్లుగా కృప చూపండి. Let there be many millions of Pagadala Praveen, let there be lakhs of Pagadala Praveen who will know the word of God, who will know the truth and who will tell the truth to the dying world. దేవా, ఒక్క పగడాల ప్రవీణ్ గారిని మేము పోగొట్టుకున్నాం తండ్రి. దేవా, ఈ లోకంలో వారిని మేము పోగొట్టిన వారిగా ఉన్నాం తండ్రి. అలాంటి అతని ప్లేస్లో దేవా, అతని స్థానంలో ఇంకా వేలాది మంది యవనస్తులను మీరు లేపండి దేవా. వేలాది మంది పగడాల ప్రవీణ్ గారు లేపుతూ రావాలని ప్రార్థించాను తండ్రి. వారు సత్యవాక్యాన్ని ఎరిగిన వారి, దేవుని వాక్యం సత్యం ఉన్నట్టుగా ప్రపంచానికి సత్యవాక్యాన్ని బోధించే వారినిగా వారిని తయారు చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. Christian death is not a hopeless death. We have a blessed hope that we will see our Pagadala Praveen brother in eternity and will be together in eternity. దేవా, క్రీస్తునందు మృతిని చెందిన వారు దేవా నిరీక్షణ లేని వారు కారని దేవా ఈ లోకాన్ని మేము సాక్ష్యం ఇచ్చినట్టుగా దేవా, ఒక దేవుని మీతో నిత్యంగా మేము నీతో ఉంటామని, సదాకాలం మీతో రాజ్యం వెళ్తామని నిరీక్షణ కలిగి ఉన్నాము మేము. దేవా, మీ కొరకు సాక్ష్యం మేము ఉండినట్టుగా కృప చూపండి. Lord, as with this hope, Lord, help us to serve you faithfully even until death as Pagadala Praveen. దేవా, ఈ నిరీక్షణ గలవారమై, ఈ నిరీక్షణతో దేవా మీ రాజ్యాన్ని, రాజ్య వ్యాప్తి కొరకు మేము పనిచేవారుగా దేవా, మా అంతం వరకు, మరణం వచ్చే వరకు, పర్యాంతం వరకు దేవా మీ కొరకు సాక్షులుగా చేయబడి వరకు కూడా దేవా మేము అంతం వరకు మీ కొరకు మంచి పనివారంగా ఉండేటట్టు కృప చూపుతారండి. We ask all these things in the matchless name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మా మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. God bless you.
దేవుడు దీవించును గాక.